కన్నడ స్టార్ హీరో అయిన దర్శన్ తన అభిమానిని హత్య చేశాడనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి దర్శన్ను అభిమానించిన రేణుకాస్వామి అనే వ్యక్తిని తన అభిమాన హీరోని చంపడం అనేది చాలా దారుణమైన విషయమని చెప్పాలి. ఇక స్వతహాగా శాకాహారి అయిన రేణుకాస్వామికి బిర్యానీ పెట్టి చికెన్ ముక్కలను తన నోట్లో కుక్కినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇక దాంతో పాటుగా ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి చంపేశారనే సమాచారం కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఒక అభిమానిని చంపిన దర్శన్ చాలా చెడ్డ పేరును సంపాదించుకున్నాడు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం తన చేత మాంసం తినిపించినట్టుగా ఎక్కడా రాలేదని, కావాలని ఎవరో అలాంటి న్యూస్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మొత్తం మర్డర్ జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శన్ కెరియర్ మొదట్లో వరుస సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ వివాదాల చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక 2003వ సంవత్సరంలో విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శన్ తనతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఇక అందులో భాగంగా 2011వ సంవత్సరంలో విజయలక్ష్మి గృహహింస చట్టం కింద ఆయన మీద కేసు పెట్టింది. ఇక అందులో భాగంగానే ఆయన 14 రోజుల పాటు రిమాండ్లో ఉండి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి జైలుకు పోవడంతో ఆయన పరువు మొత్తం పోయింది. ఇక అదే విధంగా 2016లోనూ విజయలక్ష్మి మరోసారి ఆయన మీద వేధింపులు చేస్తున్నాడు అనే కేసు పెట్టింది. అప్పుడు కూడా కొద్ది రోజులు జైల్లో ఉండొచ్చాడు. ఇలా దర్శన్ ఎప్పుడూ కాంట్రవర్సీల చుట్టూ తన కెరీర్ని తిప్పుతూ ఉంటాడు. ఇక దీనివల్ల ఆయన సినిమా కెరియర్ కూడా చాలా వరకు నష్టపోయిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే గత 10 సంవత్సరాల నుంచి తన భార్య అయిన విజయలక్ష్మికి దూరంగా ఉంటూ వస్తున్న దర్శన్ కన్నడ నటి అయిన పవిత్ర గౌడ్తో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్ర గౌడ్తో చాలాసార్లు గొడవ కూడా పెట్టుకుంది. విజయలక్ష్మికి దూరంగా ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దర్శన్ తనకి విడాకులైతే ఇవ్వలేదు. ఇక పవిత్ర గౌడ్ దర్శన్ల వ్యవహారం అందరికీ తెలియడంతో పవిత్ర తను దర్శన్ కలిసి దిగిన ఫోటోలు కొన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇక అందులో భాగంగానే కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తికి దర్శన్ అంటే విపరీతమైన అభిమానం. ఈయన వాళ్ళ ఊర్లోని మెడికల్ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఇక ఆయన దర్శన్ సినిమాలను చూడటమే కాకుండా ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇట్లాంటి క్రమంలో పవిత్ర గౌడ్ దర్శన్ కలిసి దిగిన ఫోటోల మీద ఆయన కొన్ని అసభ్యకరమైన కామెంట్లను చేశాడు. ఇక తన అభిమాన హీరో అయిన దర్శన్ పవిత్ర గౌడ్ వల్లే తన భార్యకి దూరం అవుతున్నాడని అతను కమెంట్లు చేశాడు. ఇక పవిత్ర గౌడ్ దర్శన్కి పట్టిన ఒక శని లాంటిది అంటూ ఆయన స్పందిస్తూ కామెంట్స్ పెట్టడంలో దానికి హర్ట్ అయిన పవిత్ర ఆ విషయాన్ని దర్శన్కి చెప్పింది. ఇక దాంతో దర్శన్ తన మనుషులకు చెప్పి జూన్ 8వ తేదీన అతన్ని తన దగ్గరికి తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. ఇక ఆ రకంగా రేణుకాస్వామి మీద దర్శన్ అనుచరులు దాడి చేశారు. ఇక దర్శన్ కూడా స్వయంగా రేణుకాస్వామిని కొన్ని దెబ్బలు కొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దాంతో రేణుకాస్వామి మరణించాడు. అయితే నిజానికి తనని చంపాలనే ఉద్దేశంతో దర్శన్ తనను తీసుకురాలేదు. తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోవడంతో ఏం చేయాలో తెలియని దర్శన్ అక్కడున్న తన అనుచరులకి 25 లక్షల రూపాయలనిచ్చి తన పేరు బయటికి తెలియకూడదు అని చెప్పాడు. దాంతో ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు రేణుకాస్వామి శవాన్ని ఒక డ్రైనేజ్ లో పడేశారు. ఇక జూన్ 9వ తేదీన డ్రైనేజ్ లో దొరికిన ఆ శవాన్ని చూసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న సమయంలోనే కామర్లపాలెం అనే ఊర్లో జూన్ 10వ తేదీన 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి రేణుకాస్వామిని మేమే చంపాము అని లొంగిపోయారు. ఇక వాళ్ళని విచారించిన పోలీసులు కేవలం వీళ్లు డబ్బు కోసమే ఆ మర్డర్ చేసినట్టుగా ఒప్పుకుంటున్నారు అని తెలుసుకున్న వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అందులో ఇన్వాల్వ్ అయిన మరికొంతమందిని తీసుకొచ్చి విచారించారు. ఇక దాంతో హీరో దర్శన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని, ఆయన తనని మర్డర్ చేశాడు అంటూ విస్తుపోయే నిజాలైతే పోలీసులకు తెలిసాయి. ఇక అందులో భాగంగా జూన్ 11వ తేదీన దర్శన్తో పాటు పవిత్ర గౌడ్ను కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఇక మొత్తానికైతే దర్శన్ తన అభిమానిని చంపడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇక కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఇలాంటి పని చేసినందుకు దర్శన్ను ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తామంటూ కమెంట్లు చేస్తున్నారు.